అంటే బాగా వాడుతావు, నాకు వాడరాదే. నీకేం చేస్తావు? తినే ఛాన్స్ పక్కా. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం క్యాంపర్ వర్సెస్ స్టార్లో ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్. రేపటి దాకా 12 hours మన ఫస్ట్ టీం నేను, కూరగాడు, తాజ్ గాడు వచ్చేసి ఒక కార్లో సర్వైవ్ కాబోతున్నాం. నెక్స్ట్ సెకండ్ టీం కిట్టుగాడు, రైక్ గాడు, అంతేకాకుండా ఇంకోటి ఎవరు రా మీ దాంట్లో పోతిగాడు వచ్చేసి వీళ్ళు ముగ్గురు ఒక టీంలో అయితే సర్వైవ్ కాబోతున్నారు. సో ఎవరికి ఏ వెహికల్ వస్తే ఆ వెహికల్ అనేది దిగకుండా ఈ రోజు నుంచి రేపటి దాకా వాళ్ళైతే సర్వైవ్ కావాలి. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ చేయనట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. రెండు టీంలు అని చెప్పినా కదా. ఫస్ట్ టీంలో నేను, తాజ్గాడు, అంతేకాకుండా మన కూరగాడు అండ్ వీళ్ళు ముగ్గురు వచ్చేసి అటు అయినంత మాత్రాన ప్లేయర్ వీడు, మీ దాంట్లో ఎవడు వీళ్ళిద్దరు రాక్ పేపర్ సిజర్ ఆడతారు. ఎవరికి ఏ వెహికల్ వస్తే ఆ వెహికల్ సర్వైవ్ అయితే కావాలి. ఇద్దరికి బడ్జెట్ ఏంటంటే 2 గంటల పెట్రోల్ ఫుల్ ఉంది, డీజిల్ రెండిట్ల ఫుల్ ఉంది. సో వీళ్ళకు బడ్జెట్ వచ్చేసి 1000 రూపాయలు, వీళ్ళకు బడ్జెట్ వచ్చేసి 1000 రూపాయలు. అదే బడ్జెట్ లో సర్వైవ్ అయితే కావాలి. ఓకేనా? ఆడురా ఎవర్రా అయ్యా బాంబు వేసినోడు. ఒక్కసారి ఎవరికి ఏదో అదే మళ్ళీ మార్క్స్ లేదు, ముందే చెప్తున్నా. మీరే తీసుకోర్రా, అలాగే గుర్తురా సక్క. నాకు ఇదే నచ్చింది మాకు. ఫిక్స్ అయితే చూసుకో. డ్రైవర్ రెడీ ఉండు. అద్దం తెరిచి పెట్టు. అరే నువ్వు ఆవు పేపర్ సీజర్. మేమే గెలిచాం. ఛాలెంజ్ లో అనుకున్నట్టుగానే తార అయితే వచ్చింది. యాక్చువల్లీ చెప్పండి మా 6 రూట్లలో ఇళ్ళనే పోవాలని ఉండే. అనుకున్నట్టుగానే మాకైతే తార వచ్చింది. వాళ్ళు ఎప్పుడు నడపలేదు. చిన్నారి పాపలు ఎప్పుడు నడపలేదు. ఫోన్ చేయని ఇచ్చేస్తాను. సంబంధం మేము వెనక వండుకుంటాం మంచిగా క్యాంపర్ లో. మీరు వండుకోగలుగుతారా? నాకు ఒక మంచి డైలాగ్ వచ్చింది కదా, కెమెరాలో చెప్పలేకపోతున్నా. క్యాంపర్ అనేది మంచిగా ఉంది. మాకిప్పుడు బడ్జెట్ ఎంత వచ్చిందంటే 1000 రూపీస్ బడ్జెట్ అయితే వచ్చింది. అదే 1000 రూపీస్లో మేము మార్నింగ్ వరకు సర్వైవ్ అయితే కావాలి. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడికి వెళ్తున్నాము అంటే శివరామా డిఫరెంట్ వేరే గజ్వేల్ మన పోయి ఆయన గుర్తుకు లేదు. సామాన్ వేసుకొని గజ్వేల్ సైడ్ తిరుగుదాం పర్రిగా. మాకు వచ్చిన తార మేము పొట్టు తిరుగుతాం, ఎంజాయ్ అవుతాం. ఇక వాళ్ళు కెమెరా సౌండ్ సౌండ్ పోతున్నట్టే లేదు. ఇది యాక్చువల్ చెప్పానంటే క్యాంపర్ ఈ రోజు సర్వీసింగ్ పంపించేది ఉండే, కాకపోతే వీలు కాక పంపించలేదు. పంపించుంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు మంచిగా.
జాంబియాడ ఎట్లా పొద్దున ఓన్ ముఖం చూసినేమో లేచి 3 సార్లు వచ్చిన ఇక అంత గట్టి సీట్లు పోంది పోతూనే ఉన్నారు ఇట్లాగే అంటున్నారు పోతూనే ఉన్నారు వాళ్ళు. బాయ్ మన తార్ వర్సెస్ క్యాంపర్ అయితే ఓవర్ నెట్ బై మిస్టేక్ లైట్ కింద పడ్డది. ఓవర్ నెట్ అనేది కింద పడ్డది భయపడ్డది. నేను కలిసి మన ఫస్ట్ పడతలేదు. సో మన బడ్జెట్ వచ్చేసి 1000 మన బడ్జెట్ వచ్చేసి 1000 రూపీస్. ఇప్పుడు పెట్రోల్ ఫుల్ ఉంది కాబట్టి మొత్తం పొటాటోస్ తెల్లారదాకా. సో ఇప్పుడైతే సిద్దిపేట పోతున్నాం. సిద్దిపేట పోయి ఏం చేద్దాం? తిరుగుదాం. మొత్తం తిరుగుడే తిరుగుడు అంతే. మిమ్మల్ని ఎంజాయ్ చేసుడు చేపించుడు. అప్పుడు పోయినసారి ఎలా తారనే కావచ్చు మనం బ్లాక్ వర్సెస్ వైట్ చాయ్ తాగిన చూడు ఏడా ఆయనకు నాకు గాడ అది ఉండే బైపాస్ గట్ సైడ్ సేమ్ అసొంటియే ఈ రోజు ట్రై చేయడానికి ఎట్లా అంటే బాగా ట్రై చేస్తాం. ఆయన రాకుండా ఆయన స్టార్ట్ చేస్తాం ఇవాళ మొత్తం. అప్పుడు వైట్ అయితే వేసుకున్నాం కదా, అప్పుడు పాలే తాగాలని ఆడికి పోయినాం మేము. వైట్ ఐటమ్స్ అప్పుడు మస్తు ఉండే. బస్ అప్పుడు ముంగట ఆయన గుద్దావు. బస్సు ఆయన పేషెంట్ అది అని అన్నాడు. అట్లయినా కానీ దగ్గరకు వచ్చి ఇచ్చిండు మా కోసం. ఇప్పుడైతే సిద్దిపేటకి అయితే పోతున్నాం. వాళ్ళు ఆడతలేరు, అప్పుడే వెళ్ళిరు వాళ్ళు. వేరేమో అంటే పర్ఫెక్ట్ సన్సెట్ అయితే అవుతుంది. సన్ రైజ్ అండ్ కనబడుతుండే ఆయనక బ్లాక్ కనబడుతున్నాగా. ఇప్పుడు వచ్చేసి వాళ్ళు సిద్దిపేట సైడ్ అయితే వేరు, మేము మళ్ళీ వేరే సైడ్ అయితే వచ్చినాము. ఇక్కడ ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయో ఆ ఐటమ్స్ అన్నిటిని మనం కొనుక్కుంటా తినుకుంటూ పోదాము. ఎటు పెట్టి మనకు వచ్చిన 1000 రూపీస్ బడ్జెట్లో రేపటిదాకా సర్వ్ అయితే కావాలి. ఆల్రెడీ ఇలా పెట్రోల్ ఉంది కాబట్టి, డీజిల్ ఉంది కాబట్టి అక్కడ తీరా ఏమన్నా వచ్చిందా? కథ పెద్ద వచ్చింది ఏంటి అలా ఇలా చిన్నగా కనబడుతుంది, రియల్ అయితే పెద్దగా కనబడుతుంది. ఇంకా పర్ఫెక్ట్ సర్కిల్ మస్తు ఉన్నది. ఫస్ట్ టైం చూసిన కాదు పెద్దది. ఏం పెద్దదిరా మనకి కనబడుతుందా? లైట్ అయ్యరా ఇప్పుడు ఇంకా మంచిగా కనబడుతుంది. సో పర్ఫెక్ట్ సన్సెట్ అయితే అవసరం మనకు ఎక్స్చేంజ్ చేద్దాం. మన వాళ్ళకి ఫోన్ చేసి ఇలా వారేసి దగ్గర ఎక్కించుకున్నాం. సరేనా మీది మాట సరే అంటుండే కానీ లోపల ఏడుతాడు కావచ్చు. ఎట్లా అరే ఇక్కడ మన ఫస్ట్ ఒక టీం రా, మన టీం అన్నప్పుడు మన టీం ఒకటి దగ్గరనే ఉండాలి. మనకు అప్పుడు కూడా బ్లాక్ తారే వచ్చింది కదా, బ్లాక్ తారే నల్ల తాసు ఉన్నాడు కదా, అందుకని ఇది కూడా నల్లనే ఉండదు వచ్చింది. అరే మిర్చిలు ఇస్తారా? మిర్చిలు ఉన్నాయా అన్న? ఒక 2 ప్లేట్లు ఇవ్వవా? ఒక దగ్గరనే తాగినాం, మిర్చిలు ఉన్నాయి. 2 ప్లేట్ల మిర్చిలు అయితే వేసుకుందాం. ఇదే పసా విలేజ్ సైడ్ వస్తే సిద్దిపేట మిర్చిలో ఇస్తారు. ఎవరు చేయడు అన్న హీట్ పెట్టాను, చల్లి పెడుతుంది. ఏం పెడుతుంది? హీట్ ఏం పెడుతుంది? చల్లి పెడుతుంది. సల్లా సరే వెయిట్ చేస్తాం. ఓకే అన్న ఏమంటున్నాడు, 2 నిమిషాలు ఎవరు గరం వేసి ఇస్తా అంటుండు. అవుదా దగ్గర సిద్దిపేటకి అయితే వచ్చేసినాం. ఇంకొక 1 కిలోమీటర్ అయితే అయిపోతుంది. తారు అది పేరుకే కానీ మన దానిలాగానే సేమ్ సీట్లు, హైట్, ఇలా స్పేస్ అంతా. ఇలా ఎంతమంది? ఇద్దరు వెనక పడతారు, ఇద్దరు ముంగట పడతారు. వెనక కూడా స్పేస్ ఉంటుంది మాకు. అందులో ఎంతమంది? అందులో ఒక ఇద్దరు, ఇంకొకరు అయితే ఫుల్ అయిపోతారు. అలా పాపకి తాజిగాడు పాప ఇప్పుడు వానికి ఉయ్యాల అవుతుంది. వెనక ముంగడి సీట్లు మొత్తం కూర నిండిపోతాడు. ఆ డ్రైవర్ సీట్కి వెనక ఇంకొకరు అయితే ఇంక కొన్ని సామాన్లు పెడితే నిండిపిస్తుంది. అలా పండుకోనికి రాదు, ఏం రాదు మాకు. వెనక పండుకోతాడు మొత్తం. ఏసీ పెట్టినా ఒక పాయింట్ నడుస్తుంది, చల్ల వస్తుంది ముఖానికి. పెట్టి చల్లి పెడుతుంది అన్న, చల్లి పెడుతుంది. హీటర్ పెట్టి అంటుండు. ఫుల్ పెడదాం. కటింగ్ షాప్ ఎట్లా పెడతారు? ఎలా పెడతారు? కటింగ్ షాప్ లాగా పెట్టడా? బ్లోవర్ హెయిర్ డ్రైయర్. పండుకోనికి రాలే నువ్వు. కటింగ్ ఎత్తప్పుడు అట్లే అనుకుంటా. ఇట్లా సర్వే కావాలి. సర్వే అయితే ఏమైతావు?
సర్వే కావాలి సర్వే. అన్న ఏమనుకోకు, మేము దిగొద్దు అన్నట్టు వీళ్ళకి. పేమెంట్ మెయిన్ మాకు కావాల్సింది ఇంకే ఐటమ్ అంటే వాటర్ బాటిల్స్ అయితే అవసరం ఉండే. వాటర్ బాటిల్స్ దగ్గర లేవు, ఓన్లీ మిర్చీలు మాత్రమే తీసుకున్నాం. వీటిని ఎన్నో తినుకుంటే ఇంకా జర్నీ కంటిన్యూ చేద్దాము. ఒకవేళ ఏమైనా దొరికితే తీసుకుందాం. ఇంకేంద్రా నలతాస్ ఇది పొద్దుగాల కామెంట్లు ఏమొచ్చినాయి తెలుసా? నలతాస్ ఫ్యాన్స్ లైక్ చేయడం వచ్చింది. కొంతమంది ఏం చేసి కర్రీ తాసేమో కామెంట్ పెట్టింది. కర్రతాస్ కాదు గాయస్, అట్లా పెట్టకండి ఎవరు కూడా. నల్లతాస్ ఓన్లీ. నల్లతాస్ కర్రీ తాస్ కాదు. ఏమన్నది అన్నది ఇది కొద్దిగా దీన్ని మదర్ బోర్డు సక్క లేదు. సిద్దిపేటకి అయితే ఎవరు అయ్యా నువ్వు గట్టి ఎవరు అనిపిస్తున్నాయి. ఇలా సబ్స్క్రైబర్స్ అయితే పోతారు ఇప్పుడే స్కూల్ నుంచి. ఎటు వల్ల అర్థమైతే వాళ్ళు మా కలిసి కానీ అప్పుడే కలిసి ఎటు వాళ్ళు చెప్పు. నువ్వు కామెంట్ చేయరు మీరు, కామెడీ వాళ్ళ కనబడతలేదు వాళ్ళు. ఎటు పోమంటారు? కామెంట్ అయితే కామెంట్ చేసినాక అడిగి పోతాం. మీరు కామెంట్ చేస్తే ఆడిపోతాం. ఓకే యాక్సెప్ట్. యాక్సెప్టెడ్. హాయ్ హాయ్ హాయ్. ఈ ఆటోలో మొత్తం నిండా మన సబ్స్క్రైబ్ వాళ్ళే. ఇక ప్రజెంట్ అయితే పాత వర్షం దగ్గర ఉన్నాం. ఇక పాత వర్షం అదే ఎడవ ఇప్పుడు చాయ్ ఫస్ట్ చలికాలం కాబట్టి చాయ్ తాగుదాం. చాయ్ మనకి ఎవరైతే ఇస్తారో ఆడికే పోయి తాగుదాం. ఒక డైలాగ్ ఏంటి తెలుసా? నాగు పాము విషం, నాగు పాము విషం ఉంటా సేమ్ ఇది అదే. విషం ఉంటా. అయితే ఒక రీల్ వచ్చిందంటే ఇన్స్టాగ్రామ్ లో. ఏం రీల్ అంటే అది స్నేక్ రెస్క్యూ. స్నేక్ రేస్కి అయినా హిందీ అంటే హిందీ అయినా అన్నట్టు. తెలుగు వస్తలే ఆయనకు. పక్కన ఒక తెలుగు ఆయన ఉండి ఏమన్నాడు, తెలుగులో చెప్పు అని అన్నాడు. నాగుపాము విషం ఉంటా చేరిపోతే కాదు, రేట్ స్నాక్ విషం ఉంటా విషం ఉంటా. దీన్ని చూడండి అనుకుంటే చెప్తాడు గమ్మదిగా. వేడి ఉంది కదా మిరపకాయలు తినమా? కాదు, అందుకోసం మిరపకాయలు తింటారు. ఏది తింటుంది పిండి తెచ్చారు ఫ్రెష్ వేసి ఇచ్చినాను ఇప్పుడే. వేడి వేడి మస్తున్నాయి. నువ్వు వస్తున్న వీడియో తినేదాకా ఉన్న మిర్చి తర్వాత నీ డైలాగ్ ఏముండాలంటే నేనురా అన్న. ఓకే డన్, యాక్సెప్ట్. ఓకే యాక్సెప్ట్. ఇంకా షేర్లో వీడియో తీసినాము. వీడికైతే అందరు చూసి గ్యాదర్ అయ్యి ఊరంతా ఆడికి వచ్చి ఏం చెప్తున్నారు, చెప్పలు పడుతురా. మచ్చ అంటుండు చాయ్ ఏడ దగ్గర తెచ్చుతారు అది పోనట. తెచ్చారు కాదు నువ్వేమన్నా అంటే చాయ్ ఏడ దగ్గరికి వస్తుందో చేతకి ఏడ దగ్గరికి వస్తుందో ఆడిపోనట. మరి కాదు వేడ చాయ్ చేతకు వస్తాడు బంకులో పని చేస్తారు. హలో ఏమని బంకులో దిగతే ఏమో తెచ్చేయరా బంకులోనా బస్ అంకా ఏడును రమ్మని తీసుకొని రమ్మని. బస్ అంకా ఏడును బస్ అంకా ఏడును లిఫ్ట్ ఇప్పుడే ఏం చెప్తున్నావు ఆడ? ఇప్పుడే పోయినాము అతకి ఇంటికి పోతున్నావు. చాయ్ కలెక్షన్ కాడికి రా. చాయ్ ఇది బండ్లకి దిగం కిందకి. తారో లెజెండర్ అయితే వాళ్ళు తెచ్చిస్తారు. ఈ క్యాంపర్ పోతే మాట మీకేం మాట వచ్చి నేను ఏమన్నా ఇప్పుడు కాకుండా ఇంకో 2-3 ఏళ్ళ వరకు అన్నా తారు కొనుక్కోవాలరా, మంచిగా ఉంటుంది తారు కార్ అని నేనన్నా. అని నీ డ్రీమ్ కార్ ఏంది రా అని అడిగినా. ఒకసారి మీరు కూడా మరి అడుగు వస్తారు అన్నాడు. ఏంటిరా ఏం కార్? నీ డ్రీమ్ కార్? ఈనోవాకి ఇష్టం. ఇస్తానా? ఈనోవాకి ఇష్టం. ఏంటిది? ఈనోవాకి ఇష్టం. ఇనోవా? ఇనోవాకి ఇష్టనట. ఇష్ట నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు నేను ఎవరి నోట్లకి నా కార్ నా డ్రీమ్ కార్ అని ఫర్ ద ఫస్ట్ టైం అది నాకు చిన్నప్పుడు ఈ పైసలు రాదు బాపినప్పుడు 30 లక్షలు ఉంటాయి. 35.
చాయ్ హోటల్ కాడికి తెచ్చినాం, మన వాళ్ళు వచ్చారు సబ్స్క్రైబర్. మరి చాయ్ తీసుకురా. ఈడ కూడా వచ్చారు. తెత్తరారా ఇల్లనారా వేరే తీసుకురమ్మంటే తీసుకొస్తారు మా ఎవరు వద్దు చెప్పినానికి రాని చెప్పింది ఘోరం చెప్పింది ఎవరికి ఏంటిది చాయ్ చెప్పింది ఎవరికి తెమ్మని మార్నింగ్ పొమ్మని మరి చెప్తా మరి చాలా పెట్టుకున్నా స్టడీ చేసిన అట్లా గ్యాప్లు చిన్న మనడు ఎన్నో ఉంటారు లోకల్ ఎడ్డు పెట్టి నేను రైట్ సైడ్ ఆల్రెడీ వీళ్ళు రాకముందుకు ఇంకో బండి వచ్చింది, వాళ్ళు చేయొప్తారు అయ్యే గిట్నే మన వాళ్ళు చూస్తారు కావచ్చు మన వీడియోలు అనుకుని ఆయన ఇటు సైడ్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా ఫ్యాన్స్ అనుకో వీడియో చెప్తారు అదే మావాడే చాయ్ వచ్చినట్టు. మన బడ్జెట్లకి 500 అయితే ఇచ్చేసినాం. ఇప్పుడు ఎంత చాయ్? 10 రూపాయలు 15 రూపాయలు ఉంటుంది. 12 ఇగో ముంగటనే ఇగో అన్ని దొరుకుతాయి. ఇక్కడ ముంగట ఏదో ఉన్నది, ఆ ముంగట ఐస్ క్రీమ్ బండి ఉన్నది సెట్. తిందాం ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ నేను ఒక దగ్గర తీసుకోవచ్చా? చాయ్ ముంచుకొని తింటారట. ఇట్లా చాలా ముంచుకొని తిను. ఇప్పుడు ప్రజెంట్ ఏడున్నాం అంటే వెమ్లవాడ కమాన్ ముంగట అదే తెత్తండి కమాన్ బ్రో. థ్యాంక్ యూ వేరే ఉన్నాగా బ్రో నువ్వు పోయి రప్పని వచ్చిండు. సెడి చేసిన 2 మినిట్ల తాగురి మంచి కూడా తాగుతా లేకపోతే లేదు. అంటే మమ్మల్ని బలి తాగు. ఏమైందేమో పెద్ద లొల్లి అవుతుంది ఏమో తీరావాలన్నా వాళ్ళని బెదురుతున్నారు మొత్తం. ఆడ లొల్లి అవుతుంది. ఆ లొల్లి అందరు చుట్టుపక్కల వాళ్ళందరూ ఆగి కారును చూస్తున్నారు ఏంది అని చెప్పేసి వాళ్ళు ఎటే చూస్తారు. ఇంకా యాక్సిడెంట్ అయితే కాలేదు, యాక్సిడెంట్ అయితే అనుకున్నాం ఫస్ట్ కానీ కాలే. వేరే లొల్లి అవుతుంది. ఇంకెట్టుంటది మంచిగా ఉంది. అబ్బాస్ బస్ హలో అమిత్ కి రషీద్ రషీద్ కాదు అమిత్ మంచిగా ఉంది రషీద్ కన్నా. ఏమో అమిత్ ఏరున్నావు అన్న మాట్లాడుతున్నాడు అమిత్. ఇచ్చినారా మీకు ఛాయ్? అయితే దిగుడిని ఎట్లా పెట్టిర్రా? దిగుడు ఉందా లేదా? ఎట్లా పెట్టుకుందాం? కాదు ఎట్లా పెట్టుకున్నారు రోలు? మాకు ఎవరు తెచ్చిత్తలేడా? తెచ్చిపోతే ఎండూరి మరి అదన్నా తిన్నారుగా. మిర్చిల బండి కానీ ఉండరు. ఆకలైనప్పుడు తెప్పించుకొని అక్కడ ఇక్కడ అడుక్కుంటా వాళ్ళ ఫ్రెండ్స్ రప్పించుకొని తింటున్నారట. మేము వేరే సైడ్ వచ్చినాం కదా, మాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. మళ్ళీ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ కార్ను చూసి చాలా మంది భయపడతారు. ఒక దగ్గర ఆగముందుకే వాళ్ళు భయపడుతూనే ఉంటారు. తెచ్చిచ్చుడు మాత్రం ఇంపాసిబుల్. అన్న తెలిసిన కాబట్టి మిర్చిలు తెచ్చిచ్చిండు, మనకి గుర్తు పట్టొచ్చు. ఆయన కూడా భయపడ్డాడు కానీ ముఖం కనబడితే తెచ్చిచ్చిండు. చాయ్ మస్తు వాళ్ళకి ఎవరు ఇస్తలేరట. నీ అప్పుడే చెప్పినాగా ఇస్తారని, కానీ వాళ్ళకి ఎవరు ఇస్తలేరట. ఎంతైనా ఇట్లా చేసుడు చాలా కష్టం. కార్ దిగకుండా ఎండన కూర్చుని అన్ని తెప్పించుకోవాలంటే మస్తు కష్టం. వీళ్ళ దోస్తుగా వచ్చిండు కాబట్టి వేరేవాడు అయితే అన్నకి చాయ్ తెచ్చిదంటే నీకెందుకు తెచ్చిస్తా అని వాడు ఇలా వీళ్ళ దోస్తుగాడు వచ్చిండు కాబట్టి ఇప్పుడు జర సెట్ అయిపోయింది. మన చాయ్ తెచ్చిన బ్రోకి చికెన్ బజ్జీలా ఏంటి ఏమో అడుగుదామా? ఇచ్చేటట్టు ఉన్నాడు దగ్గర పోతే. చాయ్ కూడా అయితే కంప్లీట్ అయిపోయింది. వాళ్ళకి ఇంకా ఎవరు ఏమి ఇస్తలేరట. ఆ గ్లాసులు అయితే ఇప్పుడే మళ్ళా బ్రోకి అయితే ఇచ్చేసి అంటే ఆయనే తీసుకుపోయిండు వీళ్ళ దోస్కి. చీకటి అయితే అయిపోయింది మొత్తం. గడిది ఎర్ర ఉన్నాయి మొత్తం. ఇంకా వేరే తడుగు పోదాం. ఏమైనా అన్నమాట అనుకో స్నాక్స్ లెక్క తినుకుంటా చూద్దాం. ఇక్కడ అడుగుదాం చికెన్ కి సంబంధించిన ఏమైనా ఉన్నాయి అనుకో తీసుకోవడం, లేకపోతే అడుగుదాం.
మేము ఏమి లెంకలు ఆడుతున్నాం అంటే చికెన్ పకోడీగా చికెన్ పకోడీకి అయితే లెంకలు అన్నాం, అది దొరకలేదు ఒక దగ్గర. కిట్టు ఎన్నో తెలుసా కిట్టుకి, అది పోతున్నాం ఇప్పుడు. మన అవసరం మంచిగా ఉంటాయి ఇక. అయితే ఈ చికెన్ గురించి ఎందుకు తిరుగుతున్నాం అంటే ఏమన్నా మేము చాయ్ తాగిన కాడ గోలిస్తా అదే అనుకున్నాం మేము. అయితే తోలిస్తే గుర్తుకొచ్చింది మన తోక అవి ఉంటాయి కదా ఏ మొలకలు మొలకలని నేనన్నా కాక పెంకుంది నూనె డబ్బు ఉంది అని స్టార్ ఏమో చికెన్ అన్నాడు. చికెన్ అనగానే అడిగి పోయినాక ఇడ్లీ మిర్చి ఉన్నది మిర్చిలు ఉన్నాయి. అట్లా కాదని చెప్పేసి ఇక అడిగి పోతాను ఏడికి మన హౌసింగ్ బోర్డు దాటిన తర్వాత ఇంకోటి ఉంటుంది. చికెన్ మీద మనసు పడ్డది తినాలి, పకోడీ తింటే మస్తు ఉంటుంది. చికెన్ పకోడీ రోజుకి ఒకసారి తినాలి. అదే దగ్గు సర్ది మీరు తింటా ఉంటే మేము తిన్నట్టు కాదు, దగ్గు సర్ది జ్వరము ఇంకా ఇంకేమైనా ఉంటే పోతాయి. లోపల రోగాలు ఉంటే వెళ్ళిపోతాయేమో. చికెన్ పకోడీ తినాలి. జల్దీ పోతున్నాం ఈ వాడికి. ఇప్పుడే రోగం వచ్చిందట. నైట్ ఇట్లా డిన్నర్ ఏంటిది చూద్దాం అప్పుడు నైట్ ఆర్డర్ చేసుకుంటే అయిపోయా. అంతే. షాప్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ గుర్తుపట్టిండు ఒక అన్న, అది కాదు వేరే షాప్ మళ్ళీ వచ్చింది. ఆ అన్న షాప్ అయినా మరి ఆయన కొనడానికి గలీజ్ అయిపోతుంది. గిడ ఎవరు లేరు, గిడ ఏపితాడు కావచ్చు. నేను పిలుస్తా ఇదే అస్సలైన కిక్కు మనకు కావచ్చు. మేము అనుకున్నాం కూడా గిదే కాదు, మనం అనుకున్నాం కూడా గిదే దిగం. ఎట్లా అంటే ఆ ఓనర్నే మనం పిలిపించుకొని చేపించుకున్నాం. ఇప్పుడు పిలిపించుకున్నాం అన్నా ఇంకా అన్నాను మీరవా పకోడీ ఉందా? ఉంది. చికెన్ పకోడీ ఎంత? 130 పావు కిలో వస్తే ఇచ్చాను. మంచిగా స్పైసీ చేసి ఇస్తారా? అచ్చా స్పైసీ కరో పోయి పావు కిలో దీంట్లోకి దిగదు, వీడియో నడుస్తుంది. దీంట్లోకి దిగదు. కార్లకి దిగకుండా మేము ఒక ఛాలెంజ్ లెక్క చేస్తున్నాం. సరే స్పైసీ ఉండాలి. అన్న యాక్సెప్ట్ అన్నాడు, తెచ్చిస్తుండు. ఏదేమైనా మనం ఇది ఎట్లయితే మనం స్టార్టింగ్ అనుకున్నాము సేమ్ అట్లనే కావాలి మొత్తం ఈ ఓవర్ నైట్ మొత్తం. ఇక మిగతా కొన్ని రోజులు మన ఇది పాత ఎట్లుండే ఎట్లుండే చెప్పు. ఒకళ్ళు దిగేది ఉండే ఎవరు చాయిస్ ఉండే ఒకరికి. ఇవరి దాకా ఏం దొరకలేదు. ఎక్కడ చూసినాము, ఇద్దరేమో చూసినా వచ్చేటట్లేరు. ఒక ప్లేస్ లో ఆగినాము. మోమోస్ అంటారు కదా, మీకు చాలా మందికి ఐడియా ఉండొచ్చు. ఒక దగ్గర స్టీమ్ మోమోస్ అయితే దొరికినాయి, అవి తీసుకుంటున్నాం 3 ప్లేట్లు. ఏమంటారా మొమ్మో తిన్నా? బొమ్మ ఎప్పుడు తినలే, ఫస్ట్ టైం తిన్నది. ఎట్లుంటుంది చూసి ఎట్లా ఉంటుంది అన్న సేమ్ ఇది? ఎట్లుంటాయి అంటే మొమ్మలో మనకి ఏం చెప్పాలి, మొమ్మ ఎట్లుంటుంది? కాలుతుంది రే పొడా సంపత. ఇప్పుడు వచ్చేసి గాయస్ ఒక ప్లేస్ లో అయితే ఆయనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ మొమ్మలు తింటాం. మేము ఇద్దరు మీ ప్లేట్ అయితే తిరగడు 2 ప్లేట్లు ఇచ్చేయండి. నువ్వు కలవలేనట్టున్నావు ఇప్పుడు 3 చెప్పినా అన్న మొమ్మలు అంటే గివి 2 ప్లేట్ ఇచ్చినారు ఇవి 150 వచ్చినాం కదా. 2 ప్లేట్ వచ్చినాయి ఇవి కూడా. ఇవన్న దగ్గర వేద్దాం మళ్ళా. ఏమున్నా గిట్ల ఏంటనే చట్నీ మళ్ళా దగ్గర వేస్తాం. తమ్ముడు మెల్లగా మాట్లాడుకుంటా మోసం చేసిండు. 3 ప్లేట్లు ఏమని క్లియర్గా చెప్పినాం. పైసలు కూడా కొట్టి చూపెట్టిన 150 రూపాయలు. రేట్ ఎంత కూడా చెప్పినాం, 50 చెప్పినా. ఇదేం చట్నీ అన్న? అది మియానీస్ రా అంటే ఏంటంట జింగిరి ఉంటుంది పొంగపి. మరి నీకు మియానీస్ అంటే తెలియదు, మరి నీకు ఎట్లా చెప్పాలి నేను? ఇప్పుడు ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే మాకు వాటర్ బాటిల్ ఏడ దొరకలేదు. వాటర్ బాటిల్ దొరుకుంటే మా పని కథమే. ఇక వేరే వాళ్ళకి ఫోన్ చేసి తెప్పించుకుంటాం. ఇప్పుడు అటు పోతామా? ఇప్పుడు అయితే తీరా బతుకుంది. 50 రూపాయలతో బిల్డింగ్ కడతారా? ఒకవేళ మలుపుకొని పోయినా మనకు 50 రూపాయలు పెట్రోల్ కలుగుతుంది మనకు డీజిల్. చాలా ప్లేసెస్ అడిగినాం, చాలా ప్లేసెస్లో బతిలాడుతున్నాం. ఎక్కడ కూడా వాటర్ బాటిల్ వచ్చేసి వాళ్ళు తెచ్చి అయితే ఇస్తలేరు.
ఒక అన్న అయితే వీడు బతలాడు, అన్న ప్లీజ్ అన్న ఇయ్యన్న అని, ఆయన ఇయ్య అని అంటుండు. గట్ల ఎందుకో అర్థమైతే లేదు. అంటే రోడ్ సైడ్ ఏదైనా షాప్ ఉంది అనుకోండి, ఒకవేళ అక్కడ మనం ఆగినట్లయితే టక్కన తెచ్చిస్తారు మనకి ఏది కావాలంటే అది. కాకపోతే ఈ దుకాణాలు ఉంటాయి చూడండి, ఆ దుకాణాలు అడిగితే తెచ్చిత్తలేరు వాళ్ళు. ఏం కాదు, చూద్దాం, ఇక ముంగటైనా దొరికితే వేసుకుందాం, దొరకకుంటే గాడికి ఎండుడే. ఇక నైట్ డిన్నర్ ఆర్డర్ పెట్టుకునేటప్పుడు తెచ్చిస్తారు కావచ్చు వాళ్ళు. ఆయన అడుగుదాం జొమాటో అని బతలాడితే రెండు ఆయన తెచ్చుకున్నప్పుడు 2 తెచ్చుకోవాలి మనం. ఇక 2 లీటర్ 2 తెచ్చుకుంటే ఆరిపోతే 4 లీటర్లు ఎనఫ్. పొద్దుగా సూర్యుడు రాగానే ఛాలెంజ్ కంప్లీట్ అయ్యా. నీళ్ళు ఉంటే చాలా జాగ్రత్తగా నాకు ఏది అన్నం కానీ తింటున్నావా? తింటలేను, అప్పుడు జారలే కొంచెం. ఏది మధ్యాహ్నం తిన్న జారలే కాదు, ఇప్పుడు తిన్నది. ఇప్పుడు అన్నం ఏది తిన్నారా? అన్నం కాదు, అది ఏమంటారా, ముంబై జార ఏమంటారా, అది జారలేదారా? జారలే. ఏడున్నది ఇప్పుడు? కొంచెం తిని చూడు, 2 పీసులు ఆ చేతులు ఉన్నాయా, టేస్ట్ అయ్యింది. ఒకసారి టేస్ట్ చేయి. అరకలు కవర్ లెక్కలు తీసుకొని తిను. వాళ్ళు తినరాదు ఏమున్నది. చేయి నువ్వు చేయి, నువ్వే చేయి. ఎట్లుంది? కాలుతుందా? మొత్తం మిక్స్ అయిపోయినాక టేస్ట్ వస్తుంది. ఏమైంది? మంచిగా ఉందా? మొత్తం నమిలినాక వస్తుంది టేస్ట్. మనిషి నవ్వులు లెక్కలు వస్తుంది. ఉల్లిగడ్డ వేసిరా? ఓకే, ఉల్లిగడ్డ కవర్లో ఉంటుంది వేరే cover. ఓకేనా, థ్యాంక్ యూ. ఎట్లా ఉంది? బాగుందిగా. మంచిగా ఉందన్న. పకోడా అయితే తీసుకున్నాం. ఏది పకోడేది? వీడు ఆడ ఎంతుండే వెనక తిను మొత్తం బాగా వెళ్ళాక ఎత్తురు మొత్తం. ఇదో ఇప్పుడు ఇదో ఏమన్నా నా మంచి ప్లేస్ రావు తిన్నాం. ఇప్పుడు ఒక హోటల్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ ఏం చేస్తామంటే డిన్నర్ తీసుకుంటాం ప్లస్ వాటర్ బాటిల్ తీసుకుంటాం, 2. అదే ఒక నాకు తెలిసిన తమ్ముడు ఉన్నాడు ఇక్కడ, ఆయన ఉన్నాడు కదా చూడాలి. మంచిగా ఒకటి వీడియో తీస్తున్నాము, మాకు బిర్యానీ కావాలి పార్సల్, వాటర్ బాటిల్ కావాలి పార్సల్, తెచ్చిస్తా, పేమెంట్ చేస్తా. సరే తీసుకురా. తెలుసా కంటెంట్ చూస్తానంట. రెండు చికెన్ బిర్యానీ తీసుకురా. వాటర్ బాటిల్ 1 లీటర్ ఉన్నాయి అనుకో, 4 తీసుకో. 1 లీటర్ తీసుకో, 4 తీసుకో, 1 లీటర్ ఉంటాయి తీసుకో. ఫోన్ అన్న స్కాన్ చేసి వస్తావా? ఫోన్ ఆల్రెడీ చెప్పినా కదా, తెలిసిన ఒక తమ్ముడు ఉన్నాడు ఇక్కడ అని చెప్పేసి ఆ తమ్ముడితో మొత్తం సెట్ చేసినాము. మాకు చికెన్ బిర్యానీ వాటర్ బాటిల్ అన్ని తీసుకురానికి అయితే వేడిన ఫోన్ ఇచ్చేసిన, స్కాన్ చేసి తీసుకొని వస్తాడు. ఏంటన్నా తమ్ముడు పెయింట్ తీసుకురానికి ఏమైనా పోకున్నా సరే ఇక నెలతాస్ అర్థమైతలేదు. ఏంటిది ఏమర్థమైతలేదురా? ఒక తమ్ముడు ఉన్నా తెలిసినోడు, తెలుసు, ఫుడ్ తీసుకురానికి పోయిండు. అదే అర్థమైతే ఎట్లా తీసి ఎవరు నీతో నాకు టార్చర్ ప్రతిదానికి. ఏమర్థం అర్థం కాకపోతే కదా ఏమున్నదిరా? పేమెంట్ చేసి ఏం తీసుకున్నావు? 2 దమ్ బిర్యానీ చికెన్, 4 వాటర్ బాటిల్. పేపర్ ప్లేట్స్ దొరుకుతాయా? ప్లేస్ కుట్టండి, తీసుకురావు 4. ఒక 4 థ్యాంక్ యూ తమ్ముడు. సరే అన్న, థ్యాంక్ యూ బ్రో, ఐ లవ్ యూ. తీసుకున్నాం, పేమెంట్ చేసిన, తీసుకురానికి పోయింది. 2 చికెన్ దమ్ బిర్యానీలు, 4 మినరల్ వాటర్, 744 రా. ఇప్పుడు మన బడ్జెట్ బరాబర్ అయిందిరా. ఇక ఇంకా ఒక 744 ప్లస్ 150 ప్లస్ ఇంకోటి ఏందో ఉండే మిర్చిలక 70. అబ్బా జర అయితే బడ్జెట్ దాటిపోండి, బరాబర్ అయింది. మనకి ఇంకెన్ని మిగిలిన అంటే 36 రూపీస్ మిగిలి ఉన్నాయి ఇంకా మన దగ్గర. 36 రూపీస్ చాయ్ తాగుదాం 10 రూపాయలు బరాబర్ అయితే 30 రూపాయలు 6 రూపాయలు మిగులుతాయి. 1/3 చాయ్ బిస్కెట్ తీసుకున్నాము 2 ఫస్ట్ అంటే ఇత్తడు ఎందుకేం మా అవుతాడు అని బెదురుతాడు ఇట్లా. ముగ్గురు పండ్లు 3 అది ఎటు సరిపోతే సరిపోదు అంటారు. వాటర్ బాటిల్ 4 ప్లేట్లు. అరే తీసుకో, నా పానం వచ్చింది తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్. నీ పేరేం పేరు అన్న? రాజు. ఇక్కడికి మనం తిననీకి వస్తూ ఉంటాం కదా రెస్టారెంట్కి అప్పుడప్పుడు. తమ్ముడు ఇక్కడ ఖచ్చితంగా మాట్లాడిస్తారు ఎంత బిజీలో ఉన్నా సరే. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. రాజు బాయ్ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వస్తా. రాజు బాయ్ థ్యాంక్ యూ. ఐడి ఫాలో చేసుకోవాలి. ఏమైంది?
కన్నా అఫీషియల్ మోడల్. ఓకే, కన్నా అఫీషియల్ మోడల్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఐడి. ఫుడ్ గురించి కొద్దిగా భయం ఉండే, ఏమవుతుందేమో అని చెప్పేసి మొత్తానికి ఫుడ్ అయితే అరేంజ్ అయిపోయింది బరాబర్ బడ్జెట్లో మళ్ళా. సో ఇప్పుడు వచ్చేసి ఎటు అయినా సరే నో టెన్షన్, ఎంజాయ్ పండగ. అన్నమే కానీ నేనైతే మంచిగా దొరికినాయి, నీళ్ళు దొరికినాయి. అరే వడబట్టి ఇప్పుడు ఒకటి ఇవి నేను తాగిచ్చిన ధూప్ ఘోరంగా అవుతుంది. ఏమవుతుంది? ధూప్ ఘోరంగా అవుతుంది. ధూప్ ఇంగ్రీడియంట్ సగం తాగిండ్రా ఒక్కటే బుక్క. ధూప్ అట్లా అవుతుంది మాది. అబ్బా ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న మోమోలు ఫుల్ కారం ఉన్నాయి. ఇక్కడ మంచి ప్లేస్ లాగి డిన్నర్ అయితే చేద్దాము. సో ఇప్పుడు వచ్చేసి ఆ ప్లేస్ గురించి వెతుకుతున్నాం. ఇక ఒక మంచి ప్లేస్ కి అయితే వచ్చినాం. సో ఇక్కడ తిందాం బయటిది ఊక తినడా ఏమైనా యాక్టివిటీ చేద్దాం. ఏం చేద్దాం? రాక్ పేపర్ సీజర్ ఆడదాం. ముగ్గురం మెల్లగొట్టాలి. ఎట్లా అన్నా కొట్టుకో, నువ్వు ఎట్లా కొడతానే అట్లా కొడతా. అదే ఒకటే గుద్దు గుద్దు అప్పుడే కావాలి. ఇట్లా రౌండ్ రౌండ్ నువ్వు సీజర్ నన్ను నేను నిన్ను. నువ్వు గడ్డ గాడి నిన్ను కొడతాడు. పేపర్ ఏడవకు మరి. కొట్లే మంచిగా రాక్ పేపర్ సీజర్, రాక్ పేపర్ సీజర్. రావుతు బారుంటా పేపర్ బారుంటా రావుతు బారుంటా పేపర్ బారుంటా చెప్పాలి. నాకు అదే తెలియదు అనుకున్నా. 2 రోజుల్లో మొత్తం నేర్చుకున్నా రాక్ పేపర్ నోరుతో అల్లే మరి చక్క స్వెట్ మ్యాన్ పేపర్ సీజర్ నొప్పించుకో బంద్ తొండాడుతారు నొప్పించుకోరు. ఆడపోతే కొట్టుడు ఇగో చక్క దిగేసుడే మరి. రాక్ పేపర్ సీజర్. మీరు మంచి అనలే. నువ్వు చూడాలి కదా చెప్పేటప్పుడు ఆడేటప్పుడే చేయాలి చూడాలి. ఇద్దరిని కొడతా పాటు ఆడాలి. మరి పాట ఆడిసి పెడతా. పాట ఆడు సిరొక పాట. నువ్వేదరా చెప్పేది పాడమంటే పాడేది పాట కాదు. అంతే అయిపోయింది. ఎందుకు మధ్యలో కొడతారు ఆడపడు పడు. రాక్ పేపర్ సీజర్, రాక్ పేపర్ సీజర్. ఆడకుండా కొడతాం రా. ఆడకుండా కొట్టచ్చు. ఎందుకు కొట్టాలి మరి చెప్పండి రా. గాలి వస్తున్నాయి, గాలి తీద్దాం ఫస్ట్. చూపిద్దాం. పకోడీ ఏ కదా వాడి పకోడి. పకోడీ అంటే ఈ ఉల్లిగడ్డలు కావు. ఇదే పిండి మూసుకొని అలా వేసుకుంటే పకోడి. పకోడీ తిను మరి. కొంచెం తీసి ఎప్పుడో పకోడా పకోడి పకోడీ పకోడీ ఆడు తిన్నాడు. ఎంత 130? 3 ముక్కలు, నువ్వు 3 ముక్కలు, నేను 2 ముక్కలు. పకోడీ మిర్చి పకోడీ మీరు చికెన్ పకోడీ. ఇప్పుడు మీ మండి ఫస్ట్ మెత్తం ఉండే మంచిగా. డైలాగ్ గుర్తుందా? నన్ను కొట్టి 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 పడేస్తే నేను ఈరోజు పప్పు అన్నం తింటున్నాను అంటే ఆంటీ అంట చూడు. అప్పుడు 2 అయింది మధ్యలో. ఇప్పుడు వచ్చేసి గాయస్ డిన్నర్ చేసే ముందు గానా బజానా ప్రోగ్రామ్ అయితే పెట్టబోతున్నాము. ఏం పడబడతారా? బిస్కెట్ పాడు. వచ్చిందే పిల్ల మెల్లగా వచ్చిందే, క్రీమ్ బిస్కెట్ వేసిందే, గమ్మన కూసోని ఆనే
కుదురుకొని నీ ఆడే సన్నగా నవ్విందే గురుకే గాయం చేసిందే ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసింది పిల్లనక పిల్లగా వచ్చిందే అంతే పాడవాడమన్నా మాకు పాడిన బిస్కెట్ పాడిన దాంట్లో సగం చేంజ్ చేసిన పాట కాక అట్లా ఉన్నది తెల్లారైనాక పిల్లరైనాక వచ్చిండే వచ్చిందే ఏమొచ్చింది దానికి జ్వరం వచ్చింది దాన్ని లేపినాక పంపుతా మొన్న దానికి జ్వరం వచ్చింది. సో ఇప్పుడు వచ్చేసి మళ్ళా పోదామా? నోడు పాట పాడు. నేనేం పాట పాడాలి చెప్పరా అబ్బాస్ ఒక పాట పాడతా. అను అను అలలగిసే తెలియని నాకు తెలియదు అది పాట నచ్చలే పాటలు నచ్చలే. ఇంకొకటి నిలిచెనుగా మనసతికే నా స్వప్నమే. అబ్బా ఇంకా నెక్స్ట్ ఏమిటది? నెక్స్ట్ గవే 4 లైన్లు. రాగాలు కల్లార చూసానులే వేసింది నీ కోసమే తీరా ఏమో గట్టినే ఉంటుంది. తీరాలు నీ కోసమే. ఇప్పుడు అయిపోయింది సెట్ అయిపోయింది. ఇప్పుడు అబ్బాస్ దుంబా బాస్. ఇప్పుడు డీజే వాడతా డైరెక్ట్ అది డీజే వాడదు మొన్నటిది మొన్నగా ఉన్న చూడు గుచ్చిలా గుచ్చి గుచ్చి మన రగ్గీడ ఒకటి వాడింది చూడు అది ఏమిటేమిటేమిటో ఏమవుతున్నదో ఏ తవాలు చారిలో జారేది కడికో అంతే. అది దాని తర్వాత తెలుసా ఏం తెలుసు తెలుసా నీకైనా అంతే. రాదు మొత్తం సింగర్ పాట పాడిన పాడు వచ్చి గుత్తా పక్కా వాడు మొత్తం నువ్వు వాడు మొత్తం వాడు. నేను వాడినా నేను 5-6 లైన్లు వాడినా పల్లెను. ఆహా చూడు ఆహా నువ్వంటే బాగా వాడుతావు నాకు వాడరాదే. నీకేం చేస్తావు తినొద్దు తినే ఛాన్స్ పక్కా ఎన్నిసార్లు గెలిపించినా అంటే నేను కూడా మసాలా గెలిపించిన నేను కూడా. నువ్వు ఒక్క ఛాలెంజ్ చెప్పు నువ్వు గెలిచిన అన్నిట్లో ఓడగొట్టి ఆటం తెలియని రాకేష్ అంటే అన్నింటిలో ఓడగొట్టాను ఇప్పటి నుంచి. సరే నువ్వు ఉంటావు నేను ఉన్నా సరే నువ్వు కూడా ఉంటావు ఉంటాయి ఇంకా బాగా ఎట్లా పెట్టాలంటే రివెంజ్ చేయాలి. బాగా తినేటోళ్ళకు కొంచెం పెట్టాలి, మొత్తం తినేటోళ్ళకి ఎక్కువ పెట్టాలి. గట్లనే మరి. సరే అట్లనే నరాలు కట్ చేసుకుంటే ఆడి నుంచి అటే కడి చేసుకో నాకేంది ఏం మాట్లాడతావు డేంజర్ గా ఉన్నాడు వీడు. ఏం మాట్లాడతా అర్థమైతే మొత్తం పిచ్చి పిచ్చి వీడియో స్టార్ట్ చేసిన నుంచి ఒర్రేవే పడుతుంది. ఏది పడతా ఉగాండా జింబాబే పారిపోయి ఉగాండా పోయిండు. ఉగాండాకి నేను తెప్పించిన జర గట్లే ఉన్నాడు మరి. నిద్ర వస్తుంది అందుకోసం అట్లా వస్తాం. అందుకోసమే తినాలి. ఇప్పుడు తిని పండుకుందాం. వీళ్ళు తినేదేంటారు నాకేమో కారం అవుతుంది. నీళ్ళ డబ్బా తీసుకోవాలి ఫస్ట్. నీళ్ళ డబ్బా తీసుకోవాలి అది ఒకటే మర్చిపోయాను. ఎందుకు ఎర్రా మిరపకాయ ఉరికాడు నువ్వు అనపోయినావు అనుకో యాక్టింగ్ చేసినట్టే మరి. మరి ఎంత మడుతుంది అనుకున్నావు? మడతలే అంటాడు. యాక్టింగ్ అది నీళ్ళకడ పోతాం ఇలా ముందు అట్లా ఉంటది. వాటివి గాన గడేమో చెప్తుంటలేదు. भाई क्या क्या है तुम्हारे पास? हाय 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 भाई बोलो तुम्हारे पास क्या क्या है? जूस ఇట్లా ఓవర్నైట్ నడుస్తుంది. ఏది మంచిగా ఉంటుంది? ఏమున్నాయట?
బాదంపాలా బాలుదా బాయమ్మ అన్నాడు. బాదంపాలు అంటే బాదం అనంట బాదంపాలు అంటే బాలపాలి బాయా రాలే రాలే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. హాయ్ హాయ్ ఎక్కడ మీది? భయ బాదం పాలు లేవు తిన్ పిలుతుండు. 2 సార్లు మాట్లాడావు మరి. బాయ్ బాదం చాయ్ దియో బాయ్. బాదం చాయ్ అట. విజువల్ ఎక్స్ తప్పడుతా ఏది తప్పలేదు కానీ ఎక్స్ అనుకుంటే అంటాడు. ఇంకో జాంబీ అడ్వెంచర్ బాయ్ పైప్ దియో పైప్. బాయ్ పైప్ దియో. పైప్ లేదు. పైప్ దియో. భయ నీ పేరు నోను నాను నాను నీకే తెలుసు నాను అని. నా తెలుసు. కుక్క పేరు అనుకుంటా. తావరి తావరి అవుతున్నా ఎట్లుంది? చలో బాయ్ ఇక పోతున్నాం. ఏ గ్లాస్ సైడ్ కావుతాం సైడ్ 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 కావుతాం. రైట్ 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 రైట్. మరి మాకు చెప్పలే అంటున్నా. మీ ఎక్స్ ఎక్స్ అన్న మీ ఎక్స్ అన్న. కారం తగ్గింది ఇప్పుడు కదా మిరపకాయ తిన్నాక కారం తగ్గింది. నాకేం లేదు సల్లా ఉంది మంచిగా నేను తినలేవాటి. भैया कितना हुआ भाई? 150 90 అయింది కంటే 150 అట. సరే ఇచ్చిన భయ్యా రైట్. ఓకే బాయ్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే రామ్ రామ్. హాయ్ ఎక్స్ బాయ్ ఎక్స్ విజువల్ ఎక్స్ బాయ్. ఫుడ్ అయితే గాయస్ తీసుకున్నాము. ఇప్పుడు ఒక ప్లేస్లో అయితే ఆయనము. ఇక్కడ మన ఫుడ్ ఐటమ్స్ మొత్తం మనమైతే తినబోతున్నాము. ఫుడ్ ఏంటిది అంటే బిర్యానీ. ఎక్సైటెడ్ ఉంటాడు బిర్యానీ కదా. ప్లేట్లో ఫస్ట్ ప్లేట్లో నువ్వు తినవా? తినడరా. అదే వద్దు శనివారం రేపు వద్దు తినద్దు. అయిపోయింది టైం అయిపోయిన సినిమా మంగళవారం రా. ఫుడ్ గుడ్డు బిర్యానీలో పెట్టి వచ్చే వరకు మొత్తం బియ్యం అది అన్నంది అచ్చులు పడ్డాయి గుడ్డుకు. పడతాయి బిర్యానీ జింగగా చల్లది ప్యాకేజ్ ఇచ్చినట్టు నువ్వు చల్లగా ఉంది టేస్ట్ మాకు తెలిసింది. అదే టేస్ట్ మంచిగా ఉంది. టేస్ట్ కానీ గరం గరం లేదు చల్లగా ఉంది బిర్యానీ. అయితే ఏమైంది మేము నార్మల్గా ఒక దగ్గర కూర్చుండి కొంచెం టైం స్పెండ్ చేద్దామని చెప్తున్నాము. మేము ఇక్కడ లోపల కూర్చొని అద్దాలు ఎక్కించుకొని చలి ఉంటుంది కదా. ఇటు సైడ్ వస్తే చిన్న ఫేస్ కనబడుతుంది. ఏమనుకున్నా ఫస్ట్ మళ్ళీ చూసిన మన సబ్స్క్రైబర్ అన్నాడే కానీ దయం కనబడదు. ఎక్కడ ఎక్కడ మీది? ఈయనేనా మీదికే వాజాయో గాంచర్ గుర్తుపట్టినాడు. అయ్యో డోర్ ఇట్లా కొట్టవా? పాయపు రైట్ ఓకేనా. డిన్నర్ 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 అయిందా? తిన్నా గాంచర్ వచ్చినాడు. ఉరుకుతుడు రోడ్ మీదకి వెళ్ళి మళ్ళా వచ్చాడు. ఫేస్ కనబడుతుంది. ఎవరు రిఫ్లెక్షన్ ఇట్లా కనబడుతుంది. నాకు భయం అవుతుంది. ఆయన చూడగానే మళ్ళీ ఇట్లా చూపుతుంది. ఇక
అజ్జా మన క్యాంపర్ చూసి ఎట్లా గుర్తుపట్టినా ఎవరు గాంచేరి గుర్తుపట్టినాడ దగ్గర దగ్గర మస్తు దూరం ఉంది 500 మీటర్ ఉరికిండి ఎప్పుడు రోడ్ మీద ఉరికొచ్చాడు అట్లా 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 తిరిగి మొత్తం. పాట అయితే ఏమన్నా నేర్చుకున్నాం. అది ఏ పాటనో మీరే చెప్పాలి. మేమైతే మాడిన తర్వాత మంచి మేము చెప్పాము ఇక పాట కాదు రాగం. పాట పేరే చెప్పాం. స్టార్ట్ నీ దగ్గర నుంచే కామెంట్ చూసలేక అట్లా రెడీ. పాడు పాడు పక్కలు పక్కలు బాగా పడుతున్నాడు. అలా వేరే తిరిగినాయి బయట వేరే అది పక్క పండి పెట్టుకొని వాడుతా ఉంటే గమ్మత్ వస్తుంది. మేము వాడితే మొత్తం చెత్త చెత్త వస్తుంది. అది చాలా పడరా ఇవేం పడరా నీ దుబ్బలే. నా కాలం ఎప్పటి నుంచో వచ్చండి. నెక్స్ట్ సీరియస్ మాట్లాడు నవ్వకండి. పాడు నువ్వు డిస్టర్బ్ అయ్యకన్నా. పాడు నవ్వకండి సీరియస్ మ్యాటర్. పాడు తాయింది కట్టట్టున్నా రావాలి. పాడు పాడు దగ్గర కానీ చెప్పు. దగ్గర కానీ చెప్పు. దగ్గర అయిపోయింది. చాలా బాగా పాడుతున్నారు. ఇగో నాకు తెలిసి మీరు అర్థం కావచ్చు. నాకు తెలిసి రియల్ పెట్టి ఏం కాదు పెట్టు. అది ఏంటంటే ఇప్పుడు వాడతాం చూడు. ఈ పాట ఇప్పుడు ఒక్కొక్కరు ఎట్లా వాడినాం. అయితే ఏ పాట అంటే సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ ఆ పాట వాడినాం. ఆ పాటకు ముందు ఇదంతా ఉంటుంది అన్నట్టు రాగం ప్రోగ్రామ్. మొత్తం మంచుతో కప్పిపోయింది అజ్జా. ఈ రాగం ప్రోగ్రామ్ ఉంటది. ఆయన చూసి ట్రై చేద్దామని ట్రై చేసినాం. అద్దాలకు మీరు చూడొచ్చు మొత్తం మంచి ఎట్లా పడ్డదో. ఇగో జర్ర సేపట్ల కొద్దిసేపట్లో మొత్తం నిండిపోయింది. ఇటు ఇటు ఈ అద్దాలు లేకుండా మనం చలి చచ్చిపోయేటోళ్ళం. ఘోరంగా వస్తుంది. అద్దాలు నిస్తుందో లాడు. మన పాటల ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎవరు మంచిగా వాడారో కామెంట్ చేయరు. వీడు వీడు కొడితే మొత్తం చెవులే పోతున్నాయి. గంధాన్ని కొడుతుండ్రు. కొంచెం లోకల్ పోయి లోకల్ మధ్యలో పోయి ఆర్డర్ చేసుకున్నాం. ఆర్డర్ పెట్టినకైతే ఇక్కడ సైడ్ కాగినాం ఒక దగ్గర. సబ్స్క్రైబర్ అన్న అయితే వచ్చింది. చూస్తూనే ఉంటాం. అవునా? ఎక్కడన్నా మీది? ఇక్కడ లోకలే. బాయ్ అన్న. ఇప్పుడైతే మనం స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుని ఆర్డర్ తీసుకొని మన ప్లేస్కే పోయి ఆర్డర్ తినేసి ఆనే వండుకున్నాం.
బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చేసినాం, ఒక 15 minutes ఆగమన్నాడు. సో ఇక్కడనే వెయిట్ చేయాలి. ఇక ఇప్పటిదే అంత టైట్ ఉన్నది, తింటామో తినమో ఇక. చూడాలి. మన ఆర్డర్ వచ్చేసిందట, ఫోన్ చేసిండు అన్న. ప్లేట్లు 3, ఇంకా వాటర్ బాటిల్ 2, లీటర్ బిర్యానీ మొత్తం కలిసి 600 అవుతుంది. మన దగ్గర ఇంకా 300 ఉంటుంది అంతే. వాటర్ బాటిల్ ఎలా వచ్చినాయి? మొత్తానికి గాయస్ డిన్నర్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. అరే కడుపునిందారా? ఇంకోటి కావన్నా? అబ్బా అవసరం లేదు. సో ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నాం అంటే మంచిగా వండుకుంటున్నాము నిదానంగా. ఈయన ఉన్న ప్లేస్ ఏదైతే తిన్నామో అన్నీ వండుకుంటున్నాము. పొద్దుగా లేచిన తర్వాత తెల్లారే లోపు మన లొకేషన్ పోదాం. ఇంకేంద్రా మేము అక్కడ సైడ్. సో ఇప్పుడు వచ్చేసి మంచిగా వండుతున్నాం. ఇక కింద ఇంకా పోతుందారా? పోతుంది. బ్యాగ్ ఉంది వెనక కింద సరిపోతుంది. నువ్వేమంటావురా? నేనేమంటావు కూడా వెనక వేసుకో, ఇంకా స్పేస్ ఉన్నది మత్తుగా. కొద్దిగా మెల్ల వెనక ఈ క్యాంపింగ్ లో ఈ దాంట్లో స్పెషల్ ఏంటి అంటే ఎవరి దగ్గర కూడా రగ్గులు అయితే లేవన్నమాట. చుట్టుపక్కల ఉన్నాం మన లొకేషన్కి. ఇప్పుడు డిన్నర్ అయితే చేసేద్దాం. ఇక ప్లేట్లు గీట్లు ఉంటాయా? ఫస్ట్ కడుకుంటా. చాలు అదా తెచ్చు, గిలకలు అట్టుకో, నువ్వు దించు. ప్లేట్ పట్టుకో. నేను ఇప్పుడు ఒకటి చెప్తా. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, సుకుండర్, అకుండర్, నవంబర్, సండే ఇది విన్నారా ఎప్పుడన్నా? సంబార్ ఇంకా ప్యాకెట్ తర్వాత తీసుకుంటుంది. ఎప్పుడన్నా నవబుద్ధి అయింది అనుకో, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, సుకుండర్, నవంబర్, లాస్ట్కి డిసెంబర్ పోతుంది. సండే అనాలి. ఇప్పుడే తిన్నాము, నీళ్ళు కొన్నే ఉన్నాయి, ఏమంటే ఇస్తలేదు. ఇట్స్ రస్టింగ్ టైం. ఇప్పుడైతే వండుకుంటున్నాం. ఇక నా బెడ్ అయితే ఇదే. ఎట్లా వండాలి? ఆడికి కొనుక్కో ఇంకా. ఇక గుడ్ మార్నింగ్ గైస్. మొత్తం సరే అయితే ఘోరంగా పెడుతుంది. ఎట్టంటే నన్ను చూస్తే అర్థమవుతుంది కావచ్చు. ఎట్టుందంటే అంగే మొత్తం శ్రద్ధలోకి చేసుకున్నాం మొత్తం ఏడికాడికి. ఎట్లంటే గరం ఉంటుందేమో అనుకున్నాం కానీ మొత్తం ఎట్లా అంటే ఇక మొత్తం మంచిగా అద్దానికి వేయించి లోపలికి వేయించి మొత్తం పడ్డది. ఆ పడ్డంతా మామే లోపల ఎట్లా అయితే ఘోరం కూల్ అవుతుంది. మళ్ళీ దీంట్లో ఇంకోటి మన హీట్ చేసే ఆప్షన్ లేదు. ఏసీ ఉంది కానీ హీట్ చేసే లేదు. తెల్లారింది ఆల్మోస్ట్. కొంచెం సేపు ఇక ఈ కోడి వన్నది, ఈ కోడి కూడా వన్నది. సూర్యుడు రాగానే మన ఛాలెంజ్ అయితే క్లోజ్ అయిపోతుంది. చెద్దరు లేవు, తెచ్చుకుందాం అనుకున్నాం కానీ అంత గుర్తు రాలే. లోపలే కార్ లోపలే అన్నట్టు పోయింది. కార్ లోపలనే కదా ఏం కాదు అన్నట్టుగా పోయింది కానీ మాకు సుక్కలు కనబడుతున్నాయి. ఇది మొత్తం ఇదే పనుడు లేవు. ఇంకేంది
ఎండ రాలే ఇంకా మస్తు టైం. ఇగో ఇదైతే అటే ఆ చలికి ఇంకా బక్క అవుతున్నాడు. గుడ్ మార్నింగ్ గైస్. ఇప్పుడే మేల్కి అయితే వచ్చింది. రాత్రి 1 నుంచి ఇప్పటిదాకా మొత్తం అసలు సోయికే లేదు. ఈడవన్నాం ఏం కథ అని చెప్పేసి అంత మంచిగా నిద్ర పట్టింది. ఇక్కడ దిక్కు చూస్తే మీరు చూడవచ్చు సన్ రైజ్ అయితే అవుతుంది. సూర్యుడు ఇప్పుడు బయటకు వెళ్ళిండు. ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ అవుతుంది, అదైతే ఫినిష్ అయిపోయింది. ఏసీ లేదు ఏమీ లేదు, లోపట్నే వండుకున్నాం. అయినా కానీ గొంతు మొత్తం మీరు చూడవచ్చు ఎట్లా చేంజ్ అయిపోయింది, ఘోరంగా అయింది మొత్తం గొంతు అంతా. రే రే లేవురా బస్ బస్ మంచిగా నిద్ర పట్టింది. ఒక్కసారి కూడా మేలుక రాలేదు. ఇప్పుడు ఇక మెల్లగా కార్ స్టార్ట్ చేసి మన ఊరి దిక్కు అయితే వెళ్దాం. వెళ్తూ మధ్యాహ్నం ఛాయ్ దొరికితే ఛాయ్ తాగకుండా పోదాం. మొత్తానికి సూర్యుడు బయటికి వెళ్ళిండు. చూపి తాగురి. సూర్యుడు ఏం చేస్తున్నారు అక్కడ? లోరి ఉడి ఉడి అయిపోయింది బా పోం పారి గడుచుడావు గడు టిఫిన్ చేస్తున్నావు. సూర్య టిఫిన్ చేస్తున్నావు. చల్ల అవుతుంది పోతా దిగించినావు చల్ల అవుతుంది. సో మొత్తానికి ఇది గైస్ ఈరోజు ఛాలెంజ్, మన ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్. ఇంకా బండి ఉందో వీడియో ఎట్లా ఉందో కామెంట్ అయితే చేయరి. వెళ్తూ మధ్యలో ఒక తాత దగ్గర మేము ఎప్పుడు ఛాయ్ తాగుతాం కదా, ఆ తాత వాళ్ళ షాప్ అయితే వస్తుంది అన్నమాట. అక్కడ ఛాయ్ తాగకుండా వాడు ఏడలు ఎత్తాను లేడు వాడు. రే రెండు అబ్బాస్ ఛాయ్ తాగుతావా? తాగుతావారా? వాడు నిన్నే అంటుండు. ఏమని వాడు నీకు అర్థం కాలేదా? ఇలా శనివారం మీరు తాగని శాఖ అంటుండు. వాళ్ళు చూడు మంచిగా మంట పెట్టుకుని వస్తున్నారు. సో మొత్తానికి గాయస్ ఇదే రోజు వీడియో. ఐ హోప్ మీ అందరికి నచ్చింది కావచ్చు. మనం వచ్చేసి క్యాంపర్ వర్సెస్ తార్లో ఫుల్ నైట్ సర్వైవ్ అయితే అయినాము. సో క్యాంపర్ వచ్చిన ఇట్లా సర్వైవ్ అయ్యారు, దీంట్లో మేము ఇట్లా అయితే సర్వైవ్ అయినా. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే వేయరు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.